I want to welcome each one of you, my brothers and sisters, for our weekly Bible study. This is the third Sabbath school lesson of this quarter, but this is in Telugu language, one of the South Indian languages. We will do the English one by tomorrow. So, I'll switch over to Telugu language now. ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క ఉచితమైన కృప ద్వారా, ఆయన కాపుదల ద్వారా మనము మన కుటుంబాలు క్షేమంగా ఉన్నాం. ఈ యొక్క కష్టకాలంలో కూడా ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దాన్ని బట్టి ఇది నాన్న మరొకసారి మన యొక్క వారపు బైబిల్ పఠనం. ఇది 3వ సబ్బాతు బడి పాఠం. దీనికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీరు మీ కుటుంబాలు ఎలా ఉన్నారు? ఎక్కడ చూసినప్పటికీ మనం ప్రపంచంలో ఎక్కడ ఉన్నప్పటికీ ఈ యొక్క నిర్బంధన వచ్చేసింది. లాక్డౌన్ అంటున్నాం మనం ఇంగ్లీష్లో. కనుక ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యోగాలు కూడా వెళ్ళలేని పరిస్థితి, లేకపోతే ఏదైనా వ్యాపారం ఉంటే వ్యాపారానికి వెళ్ళలేని పరిస్థితి. మరి ఈ యొక్క సమయం అంతా దేని కొరకు మీరు ఖర్చు పెడుతున్నారు? ఏం చేస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా? మనం ఎక్కువగా వాక్యాన్ని చదువుకుందాం, వాక్యంలో బలపడదాం. దేవుని యొక్క ఉచిత కృపలో ఆ విధంగా ఈ యొక్క సెలవు దినాలన్నీ ప్రభు త్వరగా వస్తున్నారు కనుక ఆయన రాకడ కొరకు సిద్ధపడటానికి మనకు కావాల్సిన ఆధ్యాత్మిక సిద్ధపాటు అంతా కూడా చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఈ యొక్క పాఠాన్ని మనం నేర్చుకుందాం. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మీకు ఆయన ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీకు ప్రభా మా యొక్క వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆయన ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా మమ్మల్ని విడిచిపెట్టకుండా, మీ కృప మమ్మల్ని విడిపోకుండా ఆయన మీ యొక్క కాపుదల మాతో ఉంచు మమ్మల్ని మా కుటుంబాలని కాపాడి నడిపిస్తున్నారు. వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన ఒక ప్రక్కనేమో కరోనా భయం, మరి పక్కన ప్రభా ఈ యొక్క మా దేశంలో ఎంతో ఆయన వేసవి తీవ్రత రోజు రోజు పెరిగిపోతుంది. ఆయన ఈ యొక్క కరోనా కట్టడం వలన, లాక్డౌన్ వలన నాయన మేమందరం అనేకమైన సవాళ్ళు ఎదుర్కొంటున్నాం. అన్నిటికీ కూడా ప్రభా మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ మీరే మాతో మాట్లాడమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వారపు పాఠం యొక్క అంశం ఏంటంటే ఇంగ్లీష్లో ఏముందంటే జీసస్ అండ్ ద అపోజల్స్ వ్యూ ఆఫ్ స్క్రిప్చర్స్. జీసస్ అండ్ ద అపోజల్స్ వ్యూ ఆఫ్ స్క్రిప్చర్స్. మన యొక్క భాషలో తెలుగులో చెప్పుకున్నట్లయితే యేసు ప్రభు మరి యొక్క అపోస్తలుల యొక్క వాక్యము, లేకపోతే ఆ యొక్క యేసు ప్రభు వారు అపోస్తలులు వాక్యాన్ని ఏ విధంగా వాడారు, వాక్యాన్ని ఏ విధంగా వినియోగించారు, ఇది మన అంశం. అంటే వ్యూ ఆఫ్ స్క్రిప్చర్ అన్నారు ఇంగ్లీష్లో. అది వారి యొక్క అవగాహన మాత్రమే కాదు. కొన్నిసార్లు అవగాహన ఉంటుంది, వారు దాన్ని పట్టించుకోరు. అవగాహన ఉంటుంది కానీ దాన్ని పట్టించుకోరు. ఉదాహరణకి ఇప్పుడు ఈ కాలంలో మనం ఆ యొక్క బయటకు వెళ్ళకూడదు, కారణం ఏంటంటే ఈ యొక్క వ్యాధి చాలా తీవ్రతగా ఉంది, ఇంట్లోనే ఉండాలా అని అవగాహన ఉంది. కానీ చాలామంది ఏం చేస్తున్నారు, ఇంకేదో చిన్న పనో పెద్ద పనో ఇంట్లో ఉండలేకపోతున్నారు, దేనికో దానికి వెళ్ళిపోతున్నారు. అంటే అవగాహన ఉండటం ఒక ఎత్తు అయితే దానిని పాటించడం, దాన్ని అనుసరించడం మరొక ఎత్తు. అలాగే యేసు ప్రభు వారు అపోస్తలులు కూడా ఈ యొక్క వాక్యాన్ని ఏ విధంగా వారు వినియోగించారు, వాక్యాన్ని ఏ విధంగా వారు వాడారు అనే విషయాన్ని మనం ఈ యొక్క వారం పాఠంలో నేర్చుకోబోతున్నాం. అయితే మరొక విషయాన్ని మనం గుర్తించాలి ఈ యొక్క కంఠత వాక్యం చదవకముందు. అదేంటంటే యేసు ప్రభు మరి యొక్క ఆయన యొక్క శిష్యులు అంటే అపోస్తలులు వారు వాక్యాన్ని అవగాహన చేసుకున్నారు. వాక్యాన్ని ఏ రీతిగా వారు ఉపయోగించారు, వారి యొక్క బోధల్లో లేకపోతే వారి యొక్క జీవితంలో ఏ విధంగా వాక్యాన్ని ఉపయోగించారు. మనం వాక్యం అంటే ఏది, ఆ వాక్యం ఏ వాక్యం ఉన్నది యేసు ప్రభు కాలంలో అనే ప్రశ్న మనకి వెంటనే వస్తుంది. దీన్నే మనం ఇంగ్లీష్లో స్క్రిప్చర్స్ అంటున్నాం, వాక్యము. అయితే దీన్నే మనం బైబిల్ గ్రంథం అంటున్నాం. అయితే యేసు ప్రభు కాలంలో లేదా అపోస్తల కాలంలో ఉన్న ఆ యొక్క వాక్యం ఏది, ఆ పరిశుద్ధ గ్రంథం ఏది అని ప్రశ్న వచ్చినట్లయితే ఇక మనకి ఖచ్చితంగా వచ్చే జవాబు ఇప్పుడు మనం పాత నిబంధన అంటున్నాం. ఆ రోజుల్లో వారికి అందుబాటులో ఉన్న ఆ వాక్యం పాత నిబంధన మాత్రమే. కారణం ఇంకా క్రొత్త నిబంధన అప్పటికి ఇంకా రాయబడలేదు. అపోస్తల కాలంలో ఒకటి రాయబడుతుంది.
అప్పటికి కాన్వెంట్ అపోస్తలులే కదా తక్కిన రాసినవి. ఉదాహరణకు మత్తయి గారు రాశారు, లేకపోతే యోహాన్ గారు రాశారు, పేతురు గారు రాశారు. సో ఇవన్నీ కూడా ఒకటి అందుబాటులోకి ఇంకా పూర్తిగా రాలేదు అప్పటికి అపోస్తల కాలంలో. ఇది క్రొత్త నిబంధన అనేది వారికి అందుబాటులో ఉన్నది, వారు వాడింది, వారు ఉపయోగించింది పాత నిబంధన గ్రంథము. కనుక ఈ వారం అంతా కూడా మనం దేని గురించి మనం నేర్చుకోబోతున్నాం అంటే, దేని మీద మనం ఆ యొక్క కాన్సన్ట్రేషన్ పెడుతున్నామంటే, దేని గురించి మనం ముఖ్యంగా ఆలోచిస్తున్నామంటే, యేసుప్రభు కాలంలో ఆ యొక్క అపోస్తల కాలంలో ఉన్న ఆ యొక్క వాక్యము పాత నిబంధన. ఆ పాత నిబంధనను వారు ఏ విధంగా అర్థం చేసుకున్నారు, ఏ విధంగా దాన్ని వాడారు, ఇది కూడా చాలా ప్రాముఖ్యం. ఏ విధంగా వాడారు దాన్ని. అయితే మనం అనుకోవచ్చు, పాత నిబంధనకి అంత ప్రత్యేకత ఎందుకు ఇచ్చేస్తున్నారండి, అది పాతది కదా, పాత నిబంధనకి అంత ప్రత్యేకత ఎందుకు ఇస్తున్నాం మనం. ఇప్పుడు ఈ రోజుల్లో చాలామంది బయలుదేరారు, వారు అంటున్నారు పాత నిబంధన మనకు అక్కర్లేదు, పాత నిబంధనతో మనకు పని లేదు, పాత నిబంధన అది యూదులకి, మనకు కాదు, పాత నిబంధన ఇక మంది కాదు, లేకపోతే ఆ యొక్క పాత నిబంధన దేవుడు కొట్టేశాడు కనుక అది మనకు అవసరం లేదు అని నమ్మేవారు, అని బోధించేవారు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. ఆ సంఘం ఈ సంఘం అని లేదు, చాలామంది ఈ విధంగా ఇటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. పాత నిబంధన కాదు మనకు కావాల్సింది, అది కొట్టేశాడు దేవుడు, అది అక్కర్లేదు మనకి అనేవారు ఉంటున్నారు. అయితే మరి ఏదన్నా ఒక శుభకార్యం వచ్చినా, లేకపోతే ఒక గృహప్రవేశం వచ్చినా, ఒక పునాది వేయటం వచ్చినా, ఒక వివాహం వచ్చినా, మళ్ళీ వెంటనే వాళ్ళు చదివేది ఏంటి, ఆ కీర్తనలోని చదువుతున్నారు, లేకపోతే సామెతల్లోని చదువుతున్నారు. వాక్యం మాత్రం వాళ్ళు చెప్పడం మాత్రం పాత నిబంధనతో మనకు పని లేదు, అది అవసరం లేదు, అది కొట్టేశాడు దేవుడు అనేవారు ఉంటున్నారు. కనుక ఈ యొక్క సందర్భంలో మనం చేయబోతున్న ప్రయత్నం ఏంటంటే, మనం ఈ యొక్క వారం అంతా కూడా మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటంటే, యేసుప్రభు ఏ విధంగా దాన్ని ఉపయోగించారా, విడిచిపెట్టేశారా. నేను వచ్చాను కనుక ఇంకా పాత నిబంధన పని లేదు, దాన్ని పట్టించుకోక్కర్లేదు అని పక్కన పెట్టేశారు ఆయన. ఓకే, ఏం చేశారు ఆయన, ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలా, ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలా. ఓకే, కనుక మనం ఈ యొక్క విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. ఇది యేసు ప్రభు వారు తన యొక్క అపోస్తలు, అంటే ఆయన తర్వాత కాలంలో శిష్యులు కదా మరి బోధించింది, వాక్యం అందరికీ అందించింది. వారు ఏ రీతిగా ఆ యొక్క పాత నిబంధనను నమ్మారు, వాడారు అనే విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. దీనికి మనకి ఇవ్వబడిన ఆ యొక్క మూలవాక్యం, కంఠత వాక్యం ఏంటంటే మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం. మత్తయి 4:4, మాథ్యూ చాప్టర్ 4:4. ఏమన్నారు యేసు ప్రభు వారు, ఈ యొక్క దీని సందర్భం ఏంటంటే, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, యేసు ప్రభు బాప్తిసం తీసుకున్న తర్వాత ఆ యొక్క అరణ్యానికి వెళ్ళిపోయారు ఉపవాస ప్రార్థన చేయటానికి. ఎంతకాలం చేశారు ఉపవాస ప్రార్థన? 40 దినాలు చేశారు ఉపవాస ప్రార్థన. ఇది కూడా ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్చుకోవాలి. ఆయన యొక్క పరిచర్య మొదలు పెట్టక ముందు అంత ప్రార్థనా బలంతో ఆయన బయటకు వచ్చి మొదలుపెట్టారు. అయితే మనకు అనేక సమస్యలు మనల్ని చుట్టేసాయి ఇప్పుడు ఈ కరోనా వలన. ఈ కరోనా కాలంలో ఎప్పుడైనా మన కొరకు, మన కుటుంబం కొరకు, లేదా మన సంఘం కొరకు, మన బంధువుల కొరకు, లేదా మన రాష్ట్రం, మన దేశం కొరకు ఎప్పుడైనా ఉపవాసంతో మనం ఒక రోజున ఉండి ప్రార్థించామా? ఒకసారి ఆలోచించండి. ఒకవేళ అలా చేయకపోయినట్లయితే మీరు నిర్ణయించుకొని ఎప్పుడు చేయాలనుకుంటారో మీరు ఆ యొక్క ఒక దినమన్న కనీసం ఉపవాసం ఉండి దేవుని యొక్క కాపుదల కొరకు, దేవుని యొక్క దీవుని కొరకు, ఈ యొక్క కరోనా వైరస్ తొలగిపోయేలాగా పట్టుదలతో మనం దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థిద్దాం. అయితే ఎవరు చదువుతారు? మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం మన కంఠత వాక్యం. అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండి ప్రతి మాట వలన జీవించును అని వ్రాయబడి ఉన్నదని. ఓకే, యేసు ప్రభు వారు చెప్పింది ఏంటంటే, ఆ యొక్క సాతాను వచ్చి అంటున్నాడు ఏమని, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకు తినొచ్చు కదా అని ప్రశ్న వేశాడు. అయితే ఆయన దేవుని కుమారుడు, ఆయనకి శక్తి ఉంది. ఆ రాళ్ళు రొట్టె అయిపోమంటే అయిపోతాయి. రాయి అవసరం లేదు రొట్టె అవటానికి. నాకు రొట్టె కావాలంటే ఒక పెద్ద పర్వతం అంతా రొట్టెలు వచ్చి అక్కడ నిలబడతాయి కావాలంటే. కానీ సాతానుడు ఆయన్ని పరీక్షించడానికి, నీవు దేవుని కుమారుడు అయితే అంటే ఒక డౌట్ పెట్టేస్తున్నాడు, నువ్వు దేవుని కుమారుడు కాదన్నట్టుగా. అయితే యేసు ప్రభు వారు దానికి జవాబు చెబుతూ, మనుషులు రొట్టె వల్ల మాత్రం కాదు జీవించేది,
అయితే ఇక్కడ రొట్టెని తర్జుమా చేశారు. కారణం ఏంటంటే మనకి ఆంగ్లంలో బ్రెడ్ అని తర్జుమా చేశారు, దాన్ని రొట్టెని చేసేశారు. నిజానికి రొట్టెని చేయవసరం లేదు, ఇది ఆహారం. అంటే కొన్ని ఉత్తర భారతదేశంలో రొట్టె వాడుతున్నారు, గోధుమ రొట్టె వాడుతున్నారు. అదే మనం ఇంకా పాశ్చాత్య దేశాలకు వెళ్ళినట్లయితే వారి యొక్క బ్రెడ్ అంటున్నాం, అది వాడుతున్నారు. రకరకాల రూపాల్లో రొట్టెలు వాడుతున్నారు. అయితే చాలా ప్రాంతాల్లో ఈ యొక్క బియ్యంతో అన్నం వండుకొని తినేవారు మన దక్షిణ భారతదేశంలో ఇంకా చాలామంది ఉన్నారు. ఈ చైనాలో కానీ దక్షిణ ప్రాంతాల్లో కూడా ఎక్కువ మంది అన్నం తినేవారు కూడా ఉన్నారు. అయితే ఇది ఆహారం. అంటే మనుషులు ఆహారం వలన మాత్రమే జీవించరు, కానీ దేని వలన జీవిస్తారు? దేవుని నోటి నుంచి వచ్చే మాట వలన జీవించగలరు అని వ్రాయబడి ఉంది. ఎక్కడ వ్రాయబడి ఉంది? ఇది ప్రాముఖ్యం. మనకి యేసుప్రభువు చెప్పింది ఎక్కడ రాయబడి ఉంది? ఇది పాత నిబంధనలో రాయబడి ఉంది. ఉదాహరణకు ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం మీద సమయం ఉన్నప్పుడు చదివితే 3 నుంచి ఈ యొక్క మాటలు యేసుప్రభువు వారు ఆ యొక్క ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం నుంచి ఆయన కోట్ చేస్తున్నారు అన్నట్టు. ఆయన తీసుకున్నారు. ఇది మానవుడు రొట్టె వల్ల మాత్రం కాదండి, మానవుడు ఆహారం వల్ల మాత్రమే కాదు జీవించేది, ఆహారం వల్ల మాత్రం కాదు జీవించేది, దేవుని యొక్క నోటి నుంచి వచ్చే మాటలు. అంటే దేవుని మాటలు నమ్మినట్లయితే వారికి ఆ ఆహారం కూడా అవసరమైనట్లయితే ఎవరిస్తారు? దేవుడిస్తారు. మన అందరికీ తెలుసు కదా, ఆ యొక్క ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు, ఒక రోజా 2 రోజుల రోజు ఆయన నమ్మారు కనుక ఆహారాన్ని ఆయన ఆకాశం నుంచి కురిపించేవారు. దాన్ని మన్నా అన్నారు వారు. అంటే దేవుని నమ్ముకున్న వారికి ఏ లోటు లేదు. అంటే లోటు అంటే వారి అవసరాలన్నీ ఆయన తీరుస్తారు. దాని కొరకే మనకి ఆ యొక్క 34వ కీర్తనలో ఉంది. ఏమని? 9-10 వచనాల్లో సింహం పిల్లలు, అడవిలో ఉన్న సింహం పిల్లలు. సింహాలకు లోటు ఏంటి? అడవికి సింహం రాజు, ఏ జంతువునైనా చంపుకు తినొచ్చు, అంత శక్తి ఉంది సింహానికి. కానీ అడవిలో ఉన్న సింహాలకి సింహం పిల్లలకైనా ఆకలికి ఉంటారు. కానీ కొన్నిసార్లు ఇది వాటికి ఆహారం వారికి దొరక్క ఆకలి కొనే పరిస్థితి వస్తుంది. కానీ దేవుని నమ్ముకున్న వారికి ఏ దీవెన కొరత లేదు. చూచారా? కనుక యేసు ప్రభు చెప్పింది పాత నిబంధన నుంచి ఎత్తి చెప్తున్నారు. ఏమని? మానవుడు రొట్టె వల్ల మాత్రం కాదు జీవించేది, దేవుని నోటి నుంచి వచ్చే మాటల వల్ల జీవిస్తారు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో. కనుక యేసు ప్రభు చెప్తున్నది ఏంటంటే ఆ పాత నిబంధన ఇది మనకు పనికిరాదు, ఇంక పాత అయిపోయింది, దీంతో పని లేదు అంటలేదు. దాన్నే ఉట్టంకించి దాన్నే చూపిస్తున్నారు ఆయన. ఈ విధంగా రాయబడ్డది. అంటే యేసు ప్రభు పాత నిబంధనకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారు, దాన్ని ఆయన నమ్మారు, దాన్ని పాటించారు కూడా. అయితే ఆ విధంగా మనం కూడా ఈ యొక్క పాత నిబంధనను కొత్త నిబంధన రెండూ కూడా దేవుని వాక్యాలే. పాత నిబంధన ఎందుకంటే క్రీస్తు పూర్వం వచ్చింది, క్రీస్తుకు ముందున్న వాక్యాలు మనం పాత నిబంధన అంటున్నాం. క్రీస్తు కాలం నుంచి వచ్చిన వాటిని, ఆ యొక్క వాక్యాన్ని క్రొత్త నిబంధన అంటున్నాం. అంతేగాని రెండూ అవసరమే మనకి. కొంచెం మనకి ఆ తేడా చూపించడానికి మనం పాత నిబంధన కొత్త నిబంధన అంటున్నాం. అంతేగాని పాత నిబంధన పాతదైపోయింది, ఇంక పనికిరాదు, ఏదైనా పాతదైపోయింది అనుకో వస్తున్నాం దాన్ని పడేసేస్తున్నాం. ఏదైనా బాగా పాతదైపోయింది అనుకోండి, ఏదైనా ఒక పుస్తకం, దాన్ని పడేసేస్తున్నాం మనం. అలాగే దాన్ని పడేసేయటానికి కాదు, తీసేయటానికి కాదు, లేకపోతే తొలగించేయటానికి కాదు. అది కూడా పూర్తిగా సంపూర్ణంగా 100కి 100 పాళ్ళు కూడా దేవుని వాక్యం. అది ఇంకా అవసరం మనకి కడవరి కాలంలో కూడా. అయితే ఈ రోజుల్లో మనకు జరుగుతున్నది ఏంటంటే చాలామంది విద్యావేత్తలు వాళ్ళకి ఏదో మనకు చదువు ఉందనుకుని ఆ యొక్క వాక్యాన్ని పెద్ద పట్టించుకోకుండా వాక్యాన్ని కూడా ఏ రీతిలో వివరిస్తున్నారంటే ఆ ఏదో ఆ తత్వశాస్త్రం లేకపోతే ఆ సైన్స్ వాటిని ఉపయోగించి వాటి విధానంలోనే ఈ యొక్క వాక్యాన్ని కూడా చూస్తున్నారు. ఆ కోణంలోనే ఆ విధంగానే వాక్యాన్ని బోధిస్తున్నారు. కొంతమంది ఏంటంటే వారి యొక్క మానవ కోణంలో చూస్తున్నారు దేవుణ్ణి. మానవులకున్న తత్వశాస్త్రం లేకపోతే విజ్ఞాన శాస్త్రం ఆ కోణంలో చూస్తున్నారు దేవుణ్ణి. దేవుని కోణంలో దేవుడు మనం చూడాలంటే దైవత్వం, ఆయనకున్న అమితమైన శక్తి. మనకున్నదంతా కూడా మనకి హద్దులు ఉన్నాయి, మనకి లిమిటేషన్ ఉంది. అదే కదా ఇప్పుడు మనకు జరుగుతుంది. ఇంత కరోనా వచ్చేస్తే ఇంత లోకంలో సంపన్న దేశాలు ఎంతో మాకు ఆ యొక్క సాంకేతిక విజ్ఞాన శాస్త్రం ఉందని ఎంతో గొప్పలు చెప్పుకునే పెద్ద పెద్ద దేశాలు కూడా చతికిలి పడిపోయాయి, వెళ్ళాడిపోతున్నాయి దానికి జవాబు లేక. కనుక దేవుడు ఉన్నారు. ఆ యొక్క దేవుణ్ణి మనం ఆయన వాక్యం నుంచి అర్థం చేసుకున్నట్లయితే
చాలా బాగుంటుంది. కొంతమంది వాళ్ళు వాక్యం అంటే పెద్ద పట్టించుకోవట్లేదు, అమ్మట్లేదు, ఏదో ఆ రోజుల్లో రాశారు అంతేగాని ఇదేదో దేవుని ద్వారా వచ్చింది కాదు ఇది అని వాక్యానికి అనేకమైన అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. ఉదాహరణకు ఉందనుకోండి, దేవుడు ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి 6 నెలలను ఇశ్రాయేలుని నడిపించారంటే వాళ్ళు అంటున్నారు, అది ఎలా సాధ్యమవుతుంది, సముద్రం ఎలా పాయలవుతుంది, సముద్రంలో 6 నెలలు అలాగే వచ్చేస్తుంది వెంటనే, అది జరగని పని, ఏదో రాసేస్తారు అంతే, ఏదో కల్పించిన కథలాగా అనుకుంటున్నారు కొంతమంది. లేకపోయినట్లయితే ఆ యొక్క లాజర్ని 4 రోజులు సమాధిలో ఉన్న లాజర్ని లేపేసి అది ఎలా సాధ్యమవుతుంది, చచ్చిపోయి సమాధి చేసేసిన వాళ్ళు లేపటం, అదేదో కథ అంతే, ఏదో కల్పించిన కథ అది అనేవారు చాలామంది ఉంటున్నారు ఈ రోజుల్లో. దేవుని బిడ్డలారా, ప్రభు నమ్ముకున్నాం మనం, ఇవి ఖచ్చితంగా జరిగాయి. అయితే ఆ రోజున మనం లేము, మనకు దానికి రుజువు కావాలంటే అదేంటంటే మన విశ్వాసం ద్వారా నమ్మాలి మనం. కనుక వాక్యము దేవుని యొక్క మాటలు కనుక దేవుని యొక్క మాటలు మనం నమ్మినట్లయితే దేవుని మాటల ద్వారా మనం జీవించగలం, ఆధ్యాత్మికంగా శారీరకంగా కూడా. కనుక యేసు ప్రభువుకి వచ్చిన ఆ యొక్క 3 శోధనలు సాతాను తెచ్చాడు. 3 శోధనలు కూడా ఆయన 40 రోజులు ఉపవాసం చేసిన తర్వాత ఆ 3 శోధనలు కూడా ఆయన ఏ విధంగా జయించారు, వాక్యంతో జయించారు. ఇది వ్రాయబడి ఉంది వాక్యంలో, ఆయన వాక్యాన్ని కోట్ చేశారు, వాక్యాన్ని ఉటంకించి చూపించారు అన్నమాట. ఎవరికి? సాతానుడికి. అంటే యేసు ప్రభు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో, ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో మనం గమనించాలి. దేనికి? వాక్యానికి. ఈ ఆధ్యాత్మిక సత్యం కూడా మనం నేర్చుకోవాలా. మనం ఏదైనా సరే జవాబు చెప్పినా, వాక్యం చెప్పినా వాక్యంలో నుంచి చూపించాలి. వాక్యం అంటే బైబిల్లో నుంచి, అంతేగాని మన యొక్క ఉద్దేశం, మన యొక్క ఊహ అది కాదు ప్రాముఖ్యం. దేవుని యొక్క వాక్యం ప్రాముఖ్యం. దేవుని వాక్యంలో మనం చూపించాలా. ఇది మనం నేర్చుకోవాలా. అయితే ఇందాక మనం చెప్పుకున్నట్లుగా యేసు ప్రభు వారు ఈ లోకంలో జీవించినంతకాలం కూడా వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి దాని ద్వారా మనల్ని కూడా వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఒక పాఠం నేర్పించారు మనకి. ప్రతి విషయంలో కూడా వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి, వాక్యాన్ని నమ్మాలా. కనుకనే ప్రభువారు వాక్యం అంటే ఆ రోజుల్లో అందుబాటులో ఉన్న పాత నిబంధన, అది ఈ రోజుల్లో మనకు 2 ఉన్నాయి, పాత నిబంధన, క్రొత్త నిబంధన. ఈ 2 కూడా మనం నమ్మాలా, వాటిని వాడాలి మనం. దేనికి? మన వాక్యం చెప్పేటప్పుడు, లేకపోతే ఎవరికైనా సలహాలు చెప్పేటప్పుడు, ప్రతి విషయంలో కూడా వాక్యానికి మనం ప్రాముఖ్యమైన స్థానం ఇవ్వాలా, దానికి పెద్దపీట వేయాలా, అంటే సెంట్రల్ ప్లేస్ ఇవ్వాలన్నమాట మన జీవితాల్లో, మన మాటల్లో, మన ప్రసంగాల్లో, ప్రతిదానికి కూడా. అయితే కొంతమంది వాదన ఏంటంటే యేసు ప్రభు వారు ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని కొట్టేశారు సెలువు మీద, ఆయన ధర్మశాస్త్రాన్ని కొట్టేశారు సెలువు మీద అని ఎంతోమంది పెద్ద వాదనలు చేసేసి, ఇక దాని మీద ప్రసంగాలు చేసేసి, ఇక ధర్మశాస్త్రం మనకి ఎందుకు పనికిరాదు, ఇది పనికి మాలింది ధర్మశాస్త్రం అనేసి దాని గురించి తక్కినవన్నీ ఎంతో చక్కని వార్తలు, వర్తమానాలు, బైబిల్ గ్రంథాలు ఉంటాయి, అన్నీ పక్కన పెట్టేసి ఈ ధర్మశాస్త్రాన్నే పట్టుకుని వేలాడుతున్నారు. అయితే యేసు ప్రభు ధర్మశాస్త్రం గురించి ఏమన్నారు? ఇది మానవులు చెప్తున్నారు. చాలా పెద్ద ప్రసంగికులు కూడా ఈ శోధనలో పడిపోయారు. ఏంటంటే ఏదన్నా చెప్తే ఆ ధర్మశాస్త్రం ఇది అక్కర్లేదు, కొట్టేశాడు దేవుడు, ఇదే ఎప్పుడు కూడా వారు చెప్తున్నారు తప్ప తక్కిని ఎంతో చక్కనివి, మంచివి, ఉపయోగకరమైన ఈ కడవరి దినాలకు కావాల్సినవి వాటిని చెప్పట్లేదు. అయితే యేసు ప్రభు ఈ యొక్క ధర్మశాస్త్రం గురించి ఏమన్నారు ఈ లోకంలో ఉన్నప్పుడు? యేసు ప్రభు ఏమన్నారు? మత్తయి సువార్త 5వ అధ్యాయం 17-18 వచనాలు, మాథ్యూ చాప్టర్ 5:17 and 18. యేసు ప్రభు ఏమన్నారు? నేను ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని కొట్టేయటానికి రాలేదు, ఈ ధర్మశాస్త్రాన్ని కొట్టేయటానికి రాలేదు, దాన్ని నెరవేర్చడానికి వచ్చాను నేను. కనుక యేసు ప్రభు వచ్చింది ధర్మశాస్త్రం తొలగించడానికి కాదు, దాన్ని సిలువేసేయడానికి కాదు, దాన్ని తొలగించడానికి కాదు, దాన్ని నెరవేర్చడానికి వచ్చారు. ఆయన నెరవేర్చి చూపించారు మానవుడిగా. కనుక మనం కూడా ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని దేవుని యొక్క కృప ద్వారా, దేవుని యొక్క శక్తి ద్వారా మనం కూడా కాపాడాల, అనుసరించాల, దాన్ని మనం చెయ్యాల. ఇది దేవుడు చెప్తున్న మాటలు, యేసుప్రభు మాటలు. కనుక దాన్ని కొట్టేయడానికి రాలేదు, దాన్ని నెరవేర్చడానికి వచ్చానన్నారు. మనం కూడా దాన్ని నెరవేర్చాలి. కొంతమంది వాదన ఏంటంటే ఆయన నెరవేర్చేశాడు, నేను చెయ్యక్కర్లేదు, అది నా కొరకు ఆయన చేసేసాడు. అది అయితే మరి ఆయన పరలోకం వెళ్ళిపోయాడు, నా కొరకు ఆయన వెళ్ళిపోయాడు, నేను పరలోకం వెళ్ళనని అంటామా మనం?
ఒక మనం ఆలోచించినట్లయితే పరలోకం యేసుప్రభు పరలోకంలో ఉన్నారు కనుక నా కొరకు పరలోకంలో ఉన్నారు, నేను వెళ్ళకపోయినా పర్లేదు, నా తరపున ఆయన ఉన్నారు అంటామా మనం? లేదు. నేను వెళ్ళాలి ఒక రోజున, నేను కూడా అక్కడ ఉండాలా, నిత్య జీవం నాకు కావాలని మనం కోరుకుంటున్నాం. అయితే ఇక్కడ ఆయన చేశారు కాబట్టి నేను చేయక్కర్లేదన్నది కాదు, ఆయన చేసి చూపించారు ఏ విధంగా చేయాలో మానవులుగా నెరవేర్చాలో, మనం కూడా దాన్ని నెరవేర్చాలా. ఇది మనకి ఇవ్వబడిన బాధ్యత. ఇంకొక సందర్భంలో యేసుప్రభువు చెప్పారు, మత్తయి సువార్త 22:29 Matthew 22:29 యేసుప్రభువు వారు ఏమన్నారు? ఆ యొక్క శాస్త్రులతో పరిసయ్యులతో ఆ యొక్క సద్దుకాయులతో అన్నది ఏంటంటే, మీరు వాక్యము తెలియక, మీరు ధర్మశాస్త్రం తెలియక ఏం చేస్తున్నారు? తప్పులు చేస్తున్నారు. మీరు ధర్మశాస్త్రం తెలియక, వాక్యం తెలియక తప్పులు చేస్తున్నారు. అంటే తెలుసుకున్నట్లయితే మనము ఆ యొక్క తప్పులు చేయకుండా ఉంటాం. అంటే వీళ్ళకి తెలియక కాదు కానీ తెలుసు అన్నా దాన్ని పట్టించుకోలేదన్నమాట. కనుక వాక్యం తెలియకపోయినట్లయితే లేదా వాక్యాన్ని పట్టించుకోకపోయినట్లయితే ఇది వాక్యంలో ఉందని మనకి తెలియదు కనుక అది మనం చేసేస్తున్నాం. ఇది దేవునికి విరుద్ధమైన పనులు కూడా. కనుక వాక్యం తెలియకపోవటం వల్ల వీళ్ళకి సమస్య వచ్చింది. కనుక ఈ కడవరి కాలంలో కూడా మనం ఇది నేర్చుకోవాలి. వాక్యం తెలుసుకున్నట్లయితే అనేక సమస్యల నుంచి మనం బయటపడగలం, అనేక సమస్యల నుంచి బయటపడగలం. అదేవిధంగా మత్తయి సువార్త 23:2-3 Matthew chapter 23:2-3 అయితే ప్రభువారు అన్నారు, వీళ్ళు మాటలు చెప్తున్నారు, వాక్యం ఇది ఉందంటున్నారు, ధర్మశాస్త్రం ఇది ఉందంటున్నారు, ఉన్నది చెప్తున్నారు కానీ దానిని వాళ్ళు పాటించటం లేదు, దానిని వారు అనుసరించటం లేదు. ముఖ్యంగా సద్దుకాయలు. ఇది ఈనాటి కడవరి కాలంలో కూడా మనకు పెద్ద సవాలు. కారణం ఏంటి? అక్కడ నిలబడి బోధ చెప్పినప్పుడు, లేకపోతే నిలబడి చెప్పినప్పుడు, వాక్యం చెప్పినాడు చక్కగా చెప్పేస్తాం. ఇగో బైబిల్ ఎలాగుందని కొన్ని రిఫరెన్సులు చెప్పేస్తున్నాం, కొన్ని వాక్యాలు చెప్పేస్తున్నాం. కానీ అనుసరణకు వచ్చేటప్పటికి, దాన్ని అనుసరించడానికి వచ్చేటప్పటికి చాలామంది చెప్పటానికి ముందుకు వస్తున్నాం, చెప్పేస్తున్నాం చక్కగా గట్టిగా, కానీ దాన్ని అనుసరించటం లేదు, దాన్ని పాటించటం లేదు, దాని ప్రకారంగా జీవించట్లేదు. కనుక ప్రభు అన్నారు, మీరు తప్పులు ఎందుకు చేస్తున్నారంటే, మీరు చేయకూడదు ఎందుకు చేస్తున్నారంటే, మీరు వాక్యంలో ఉన్న వాటిని మీరు అనుసరించటం లేదు, వాక్యంలో ఉన్న వాటిని మీరు అనుసరించట్లేదు, చెప్తున్నారు అంతే. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ప్రశ్న మనం వేసుకుందాం. మనం కూడా ఇటువంటి పరిస్థితిలో ఉన్నామా? ఇతరులకు చెప్తున్నాం ఇక ఈ విధంగా ఉంది అని, దానిని నీ జీవితంలో, నీ కుటుంబంలో దాన్ని అనుసరిస్తున్నావా? ప్రియ దేవుని బిడ్డ, మనం అనుసరించాలా. కారణం ఏంటంటే అలాగ అనుసరించినట్లయితేనే అప్పుడు దానివల్ల మనకి విలువ ఉంటుందన్నమాట. అయితే అనేక మంది ఈ రోజుల్లో బోధకులు, నాయకులు కూడా చెప్పడం చాలా గంభీరంగా చెప్పేస్తున్నారు. అనుసరణకు వచ్చేటప్పటికి, ఆచరణకు వచ్చేటప్పటికి వారే దాన్ని ఆచరించడం లేదు. చాలా విచారం కదా. అయితే యేసుప్రభు వారిని ఆ యొక్క సద్దుకాయలు అడిగారు, ఏమని? ఈ యొక్క ధర్మశాస్త్రాలంతని కూడా మీరు 2 సెంటెన్సుల్లో, 2 వచనాల్లో చెప్పేయండి, లేకపోతే 2 వాక్యాల్లో చెప్పేయండి అన్నారు. అప్పుడు యేసుప్రభు వారు అన్నారు, నీ యొక్క దేవుణ్ణి నీ యొక్క పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో నీ దేవుణ్ణి నీవు ఆరాధించు. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో అంటే సంపూర్ణంగా మీ దేవుణ్ణి నువ్వు ఆరాధించాలి, నీ దేవుని పూజించాలా. 2వ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించాలా అని యేసుప్రభు వారు చెప్పారు. ఈ విషయాలు మత్తయి సువార్త 22:36 నుంచి ఉన్న వాక్య భాగం, 37, 38 వాక్య భాగం. అయితే మనం చేయవలసింది ఏంటి? యేసు ప్రభువుని మనం పూర్ణ హృదయంతో ఆరాధించాలా. అలాగే మనకున్న భారం ఏంటంటే, లేకపోతే మనం చేయవలసింది మన తోటి వారిని, వారు ఏ భాష అయినా సరే, వారిది ఏ ప్రాంతం అయినా సరే, లేకపోయినట్లయితే వారిది ఏ కులమైనా సరే, లేకపోయినట్లయితే వారు చదువుకున్నా చదువుకోకపోయినా, వారు ధనవంతులైనా పేదవారైనా, మనము తోటి సహోదరి సహోదరులుగా వారిని కూడా ప్రేమించాలి. కనుక 10 ఆజ్ఞల్లో మొదటి 4 ఆజ్ఞలు దేవుని హృదయపూర్వకంగా ప్రేమించడం గురించి చెప్తున్నాయి. తక్కిన 6 ఆజ్ఞలు కూడా, అంటే 5వ ఆజ్ఞ నుంచి మొదలెట్టి, అంటే నీ తల్లిదండ్రులను సన్మానించిన కాడి నుంచి మొదలెట్టి చివరి వరకు మనం చూసినట్లయితే మన యొక్క తోటి సహోదరులు లేదా తోటి మానవుల్ని మనం ప్రేమించాల అనే విషయం మనకు చెప్తుంది. ఎప్పుడైతే ప్రభు ఈ విధంగా 2 సెంటెన్స్లో 2 వాక్యాలు చెప్పేశారో, వారికి మాటల్లో వారు ఇంకా యేసు ప్రభుని ప్రశ్నించలేకపోయారు. కారణం ఏంటి? ఆయన చక్కగా చెప్పేశారు విషయాలు. మనం కూడా దేవుని పూర్తిగా ప్రేమిస్తున్నామా, లేకపోయినట్లయితే పాక్షికంగానే ప్రేమిస్తున్నామా? పార్షియల్ లవ్.
ఏదో మనకు అవసరం ఉంది, అవసరం ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నాం, అవసరం లేనప్పుడు లేదు. ఇలాంటి కష్టకాలం కరోనాగా వచ్చింది కాబట్టి మనకు కూడా వచ్చేస్తుంది, మన కుటుంబానికి ఎవరికి వస్తుంది అని ఎంతో భయంతో రోజు ప్రార్థన ఉదయకాలం సాయంత్రం చేసుకుంటున్నాం. ఈ కష్టకాలంగా తగ్గిపోయిందంటే మళ్ళీ మామూలు వెళ్ళిపోతున్నాం మనం. అలాంటి స్థితి లేకుండా ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని బిడ్డలుగా మనం జీవించాలి. కొన్నిసార్లు ఏం జరుగుతుంది, వాక్యానికంటే దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారంటే ఇది మా కుటుంబం కట్టుబాట్లండి, లేకపోతే మా యొక్క నాగరికత అండి ఇది, లేకపోయినట్లయితే మా యొక్క పద్ధతి అండి ఇది, లేకపోతే మా గ్రామ కట్టుబాటు అండి ఇది, ఈ విధంగా చెయ్యాలండి అంటున్నారు. కొన్ని విషయాల్లో ఇలా చెయ్యాలండి అంటున్నారు. అయితే వాక్యంలో ఉంటేనే చేయాలి, వాక్యంలో లేనిది మనం చేయకూడదు. ఉదాహరణకు ఉందనుకోండి, ఎవరో వారి యొక్క టైం వస్తుంది, పెద్ద వయసులో చనిపోతున్నారు. అది మరణం అన్నది ఎవరికైనా వస్తుంది. చనిపోయిన తర్వాత వారు విశ్వాసులు కాబట్టి, దేవుని నమ్ముకున్నవారు, బాప్తిసం తీసుకున్నవారు కాబట్టి సంఘం అంతా వస్తున్నారు, దేవుని సేవకులు వస్తున్నారు, అందరూ ఆ యొక్క వాక్యంలో ఉన్న విషయాలు వారికి మరణం గురించి చెప్తున్నారు. పునరుద్ధానం వస్తుంది, ప్రభు రాకడ వస్తుందని చక్కగా వారికి ఓదార్పిస్తున్నారు. సమాధి కార్యక్రమం అయిపోతుంది. అయితే మరి ఈ మరణానికి కొన్నిసార్లు ఏదో ఆసుపత్రిలో పెట్టవలసి వస్తుంది, తర్వాత సమాధి కార్యక్రమం చాలా డబ్బు అవుతుంది, చాలా ఖర్చుతో కూడుకున్న పని. మరణం అంటే ఏదో తేలిగా వచ్చి వెళ్ళిపోయేది కాదు, చాలా ఖర్చు అవుతుంది ఆ యొక్క కుటుంబానికి. దాని తర్వాత ఏం జరుగుతుంది, ఏదో ఓదార్పు కూటమని పెట్టేస్తున్నారు. దాదాపుగా ఎక్కడ చూసినా పెట్టేస్తున్నారు. అలాగా ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ భాష వారైనా సరే క్రైస్తవులు ఓదార్పు కూటం ఎప్పుడు పెడుతున్నారు, ఆ చనిపోయిన ఒక 4 రోజులకో 5 రోజులకో లేకపోతే 7 రోజులకో పెడుతున్నారు. నేను చాలామందిని అడిగాను, ఏంటండి ఎందుకు పెడుతున్నారు 5వ రోజున చనిపోయిన తర్వాత, లేకపోతే 7వ రోజున ఎందుకు పెడుతున్నారు? ఇది ప్రాంతంలో అలవాటు అయ్యారు, ఈ ప్రాంతంలో అలవాటు ఇది ఆ యొక్క ఓదార్పు కూటం ఆ 7వ రోజున అంటున్నారు, లేకపోతే 5వ రోజున అంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో 40వ రోజున పెడుతున్నారు. ఇది అలవాటండి ఇక్కడ. అయితే వాక్యంలో ఎక్కడైనా ఉందా ఆ రోజున పెట్టమని? ఎక్కడా లేదు. ఓదార్పు కూటం పెడుతున్నారు. సరే, ఓదార్పు మంచిదే, లేకపోతే అంటానికి చాలా బాగుంది, ఇది వినటానికి చాలా బాగుంది ఓదార్పు అని. అయితే అప్పుడు ఏం జరుగుతుంది, ఆ ఓదార్పు కూటం తర్వాత, మీటింగ్ తర్వాత వచ్చిన వారందరికీ కూడా భోజనాలు పెట్టిస్తున్నారు. ఆ కుటుంబస్తులు ఆహారం పెడుతున్నారు. మళ్ళీ ఏదో సాదాసీదగా మామూలు ఆహారం అయితే ఈ రోజుల్లో ఎవరు కూడా దానికి ముందుకు వెళ్ళట్లేదు. చాలా విచారం అది. నేను ఒక చోటకి దేవుని యొక్క వాక్యాల సువార్త నిమిత్తం వేసవకాలంలో మా విద్యార్థులతో వెళ్ళాం. అక్కడ ఒక పెద్ద వయసులో ఉన్న ఒక వ్యక్తి చనిపోతే సమాధి కార్యక్రమంకు మేము కూడా వెళ్ళాం. వెళ్ళిన తర్వాత దాని తర్వాత అక్కడ ఓదార్పు కూటం అన్నారు. మరి ఓదార్పు కూటం అన్నారు కాబట్టి అక్కడ కూడా వెళ్ళాం. అక్కడికి వెళ్తే అక్కడ ఓదార్పు కూటం అయిపోయింది. తర్వాత ఆ కుటుంబస్తులే పాపం వచ్చిన వారందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఒక వ్యక్తి ఆయన కొంచెం ఆ యొక్క షామియానా బయట నిలబడ్డారు. ఆయన మాటలు వినబడుతున్నాయి నాకు. గట్టిగానే అంటున్నాడు, చిన్న నా తక్కువ అంటలేదు. ఆయన స్నేహితులు ఎవరో ఉన్నట్టున్నారా పక్కన, నాకు కనపడదు కదా. ఆయన అడుగుతున్నారు, ఏం భోజనం పెడుతున్నారు ఇవాళ ఇక్కడ అంటున్నారు. అప్పుడు ఆయన అంటున్నారు, మరి చనిపోయిన ఇల్లు కదా, ఏం పెడుతున్నారు, ఏదో శాకాహారం పెడుతున్నారు, ఏదో సాంబార్, ఏదో వంకాయ కూర ఉందంటే అంటున్నారు. అదైతే నేను తిన్నా, అదైతే నాకు వద్దు అంటున్నాడు ఆయన. అంటే అక్కడ కూడా మాంసాహారం ఉండాలా అనుకుంటున్నారు. అయితే నేను ఎప్పుడు కూడా ఒక విషయాన్ని ఆలోచిస్తూ ఉంటున్నాను. ఇప్పటికే ఆ కుటుంబం, ఆ వ్యక్తి ఆసుపత్రిలో ఉండటం వలన ఆ సమాధి కార్యక్రమానికి చాలా ఖర్చు అయిపోయింది పాపం వాళ్ళకి. దాంతోపాటు మళ్ళీ ఏదో మనకు సామెత ఉంటుంది, ఇది మూలిగి నక్క మీద తాటికాయ పడ్డనట్టు. ఇది కింద పాపం దానికి జబ్బు చేసి మూలుగుతుంటే దాని మీద తాటికాయ పెడితే ఇంకా అది ఇంకా నడుము విరిగిపోతుంది, చచ్చిపోతుంది. అలాగా ఇప్పటికే పాపం ఎంతో ఖర్చు అయిపోయి ఉంటే ఇంకా మరలా వచ్చిన వారందరికీ కూడా ఎంతో ఖరీదైన ఆ యొక్క మాంసాహారాలు పెట్టి, రకరకాల మాంసాహారాలు వాళ్ళకి భోజనాలు పెట్టించవలసిన ఒక పద్ధతి వచ్చేసింది. నేను అనుకుంటున్నాను చాలాసార్లు, ఇది ఎక్కడుంది వాక్యంలో మనకి ఇంత ఖర్చు పెట్టాలా పాపం. ఇంకా ఒకటి చేయాలి విశ్వాసులుగా మనం, ఏది ఆ యొక్క కుటుంబాన్ని అంతటికీ కూడా అక్కడ ఉన్న విశ్వాసులందరూ కూడా వండుకొచ్చి వాళ్ళు మీటింగ్ పెట్టి వాళ్ళు వచ్చిన వారికి భోజనాలు పెడితే ఎంతో అది బాగుంటుంది, వారికి ఓదార్పు కలుగుతుంది. కారణం ఏంటంటే ఈ అయిన ఖర్చుని బట్టి ఇది ఇంకా మళ్ళీ అధికమైన ఖర్చు, ఎక్స్ట్రా ఖర్చు ఇది. దాని మీద వారికి కంఫర్ట్ కాదు కదా,
ఇంకా దుఃఖం ఎక్కువైపోతుంది. ఇంకా మళ్ళీ ఎందుకంటే అప్పు చేసి చేయాలి కొన్ని కుటుంబాలు అయితే పాపం. అంటే వాక్యంలో లేనిది. అయితే ప్రజలు ఏమంటున్నారు, ఇది మరి ఈ ప్రాంతంలో ఇలాగ సాంప్రదాయం అండి, లోకంలో ఇలాగ వచ్చేసిందని మేము ఏం చేయమండి, ఇది ఇంక తప్పట్లేదండి. చేయకపోతేనేమో ఈ యొక్క సమాజం ఏమనుకుంటుందంటే, ఇక వాళ్ళు తాత చచ్చిపోయాడు, తండ్రి చచ్చిపోయాడు, వీళ్ళు ఏమీ చేయలేదు అని అనుకుంటారు. కనుక వారి కొరకైనా చేస్తున్నామండి అని పాపం ఎంతోమంది వాపోతున్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డారు, ఒక విషయం ఎందుకు చెప్తున్నానంటే, విషయాన్ని వాక్యంలో ఉన్నదాన్ని మనం చేయాలి. అంతేగాని ఇది మా కుటుంబ సంప్రదాయం, లేకపోతే మా యొక్క ఈ యొక్క సాంప్రదాయం ఇది, లేకపోతే ఈ ఊర్లో ఇది పట్టింపు, ఇది ఈ ఊర్లో కట్టడి, ఇది ఇలాగే చెయ్యాలా అని మనం వాటికి ముడిపడిపోవద్దు, వాటితో కట్టబడవద్దు. వాక్యంలో అంటే తప్పకుండా చేద్దాం, ఏదైనా సరే. వాక్యంలో లేకపోయినట్లయితే దాన్ని విడిచిపెట్టేద్దాం. అన్యులుగా ఉన్నప్పుడు చేశారు, ఇప్పుడు దేవుని బిడ్డలు కనుక మనం అది చేయరాదు. అలాగే లూకా వార్తలో 24వ అధ్యాయంలో యేసుప్రభు ఆ యొక్క పునరుద్ధానం చెందిన రోజున ఆయన నడుచుకుంటూ వెళ్తున్నారు ఎమ్మాయి అనే గ్రామానికి. అక్కడ ఇద్దరు ఆ గ్రామస్తులు వెళ్ళిపోతున్నారు. వారు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు యేసుప్రభు గురించి. ఆయన వచ్చే ఆయనతో వాళ్ళతో నడుస్తున్న వ్యక్తి యేసుప్రభు అన్నది వారు గుర్తించలేదు పాపం. అయితే కొద్దిగా చీకటి పడుతూ ఉంది. అప్పుడు యేసుప్రభు వారు వారితో అనేక విషయాలు వాక్యంలో ఎత్తి చూపిస్తున్నారు. ఇది మెస్సయ్య ఈ విధంగా రావాలా, ఆయన ఈ విధంగా ఆయన శ్రమలు పడతారు, ఆయన చంపేస్తారు, తర్వాత ఆయన మరలా 3వ దినాలు లేవాలా, ఇవన్నీ కూడా చెబుతూ ఆయన అన్నారు. లూకా వార్త 24వ అధ్యాయం 44-45 వచనాలు. లూక్ చాప్టర్ 24:44 and 45 ప్రభువారు అన్నారు, ఈ యొక్క వాక్యం అంతా కూడా నన్ను గురించే చెప్పింది, నా యొక్క మరణం గురించి, నా పునరుద్ధానం గురించి చెప్పింది. అయితే ఈ యొక్క వాక్యం అంటే ఏ వాక్యం, అది ఎక్కడున్నది వాక్యము? ఆ యొక్క ప్రభువారు అన్నారు ధర్మశాస్త్రం. వాక్యం అంతా నా గురించి చెప్పింది. ఆ ధర్మశాస్త్రం, ఆ యొక్క ప్రవక్తలు, తర్వాత ఆ యొక్క కీర్తనలు, లేకపోతే ఆ యొక్క వ్రాతలు, సామ్స్ అన్నారు ఇంగ్లీష్లో. అంటే పాత నిబంధనని 3 విభాగాలుగా విభజించారు. ఒకటి ధర్మశాస్త్రం, అంటే మొదటి 5 గ్రంథాలు, ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. తర్వాత ప్రవక్తలు రాసిన గ్రంథాలు, ఆ యొక్క సమూయేలు గారు అలా రాసిన మొదటి సమూయేలు, 2వ సమూయేలు, అయితే యెషయా ప్రవక్త, లేకపోతే ఇర్మీయా ప్రవక్త, లేకపోతే దానియేలు, ఇలాంటి ప్రవక్తలు రాసినవన్నీ కూడా ప్రవక్తల గ్రంథాలు. ఇక 3వ కోవకు చెందినవి అవి ఈ యొక్క కీర్తనలు లేకపోతే రచనలు. అవి ఏంటంటే ఈ యొక్క సామెతలు, కీర్తనలు, ప్రసంగి, పరమగీతాలు, యోబు, ఇలాంటివన్నీ కూడా. సో యేసుప్రభు వారు అన్నారు, ఇవన్నీ నా కొరకు, నన్ను గురించి రాయబడ్డావి. కనుక మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అనగా యేసుప్రభు వారు మరణించిన తర్వాత, లేచిన తర్వాత కూడా ఇంకా పాత నిబంధనకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో చూడండి. లూకా వార్త 24వ అధ్యాయం 44-45 వచనాల్లో ఇంకా ప్రాధాన్యత ఇచ్చారు. అంతేగాని ఇంకా ఇది అయిపోయింది, దీంతో పని లేదు, నేను లేచిపోయాను కదా అనే మాట చెప్పలేదు ఆయన. ఇవన్నీ కూడా నన్ను గురించే చెప్పాయి అన్నారు. అలాగే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనంలో ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద నుండి, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి మన మధ్య నివసించాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. కనుక వాక్యము యేసు ప్రభు శరీరధారి అయి మన మధ్య నివసించి మనకి ఈ విషయాలు చెప్పారు. కనుక దేవుని బిడ్డలుగా మనం చేయవలసింది ఏంటంటే ఇతరులకు వాక్యాన్ని బోధించాలా. అంతేగాని చాలాసార్లు జరుగుతున్నది ఏంటంటే ఎవరైనా సరే అయ్యా కాస్త మాకు బోధ చేయండి అంటాం. అంటే వాక్యం చెప్పండి అనే మాటకు బోధ చెప్పండి అంటాం మనం. మన ప్రాంతాలు, కొన్ని ప్రాంతాలు అంటారు బోధ చెప్పండి అయ్యగారు అంటారు, లేకపోతే బోధ చేశారంటారు, అయితే మాకు కాస్త బోధ చెప్పండి అయ్యగారు అంటారు. బోధ అంటే వాక్యం చెప్పమని. ఆ ప్రాంతాల్లో ఉన్న ఆ యొక్క భాష మన ప్రాంతాల్లో. అయితే చాలామంది చేస్తున్నది ఏంటంటే బోధ చెప్పడం మానేసి వాళ్ళు బాధలు చెప్పుకుంటున్నారు. అక్కడ బాధ చెప్పడం మానేసి వాళ్ళు బాధలు చెప్పుకుంటున్నారు. ఇగో కరోనా వచ్చేసిందండి, ఈ పనులు ఏవి లేవు, లేకపోతే నాకు జీతం రాలేదు ఇంకాని వాళ్ళు సొంత బాధలు చెప్పుకుంటున్నారు. ఇప్పుడే కాసమా, ఇది వరకు కూడా వారు బోధ మానేసి ఎక్కువ వాళ్ళు సొంత బాధలు చెప్పుకుంటున్నారు. అది కాదు మనం చెప్పవలసింది. ఏది చెప్పాలా? వాక్యాన్ని చెప్పాలా. దేవుని యొక్క వాక్యాన్ని, పాత నిబంధన క్రొత్త నిబంధన కూడా ఆ సందర్భాన్ని బట్టి. ఒకవేళ ఎవరైనా మరణించిన ఆ యొక్క గృహం అయినట్లయితే వారికి ఆ యొక్క పునరుద్ధానం కొరకు, 2వ రాకడ కొరకు అది చెప్తాం. లేకపోతే ఎవరైనా ఆ యొక్క పుట్టినరోజు అనుకోండి, దేవునికి ఏ విధంగా కృతజ్ఞత చెల్లించాలని చెప్తాం. లేకపోతే వారి ఎవరైనా పంట వచ్చిందనుకోండి, వారికి దేవుడు చేసిన మేలుని బట్టి
దాని గురించి చెప్తాం. అలాగే సందర్భాన్ని బట్టి మనం చెప్తాం. అయితే ఎవరికైనా సరే అనారోగ్యం వచ్చింది, దేవుడు ఏ విధంగా స్వస్థపరచగలరు అనే విషయాలు వాక్యం నుంచే చెప్పాలి. ఏదైనా సరే ఆ సందర్భాన్ని బట్టి వాక్యం నుంచే చెప్పాలి. యేసుప్రభువు వారు చెప్పింది ఏంటి? మత్తయి సువార్త 28:19 మనం చూసినట్లయితే, మాథ్యూ 28:19-20, మత్తయి సువార్త 28:19-20 మనం చూసినట్లయితే యేసుప్రభువు వారు అన్నారు, మీరు లోకానికి వెళ్ళండి, ఈ యొక్క లోకానంతరికి వెళ్ళి సువార్త ప్రకటించండి, అప్పుడు నమ్మిన వారికి బాప్తిస్మం ఇచ్చి వారిని నేను ఏమైతే మీకు బోధించానో అవన్నీ కూడా వారికి మీరు బోధించండి. ఏం బోధించారు యేసుప్రభువు వారు? వాక్యం బోధించారు, వాక్యంలోంచి బోధించారు. దాన్నే మనం బోధించాలి ఇతరులకి. చాలాసార్లు చాలామంది బోధకులు వారు సొంత ఉద్దేశాలు చెప్తున్నారు, వాక్యంలో లేనివి. వాక్యంలో ఎక్కడ ఉందంటే చూపెట్టరు దాన్ని. వారి సొంత ఉద్దేశం అది. ఉదాహరణకు ఉందనుకోండి, 7 ఏళ్ళు శ్రమ వచ్చేస్తుంది, తర్వాత 7 ఏళ్ళు ఆ యొక్క భక్తులకు ఆకాశంలో విందు జరుగుతుంది. ఆ యొక్క గొర్రె పిల్ల వివాహం మధ్యాకాశంలో జరుగుతాయి 7 సంవత్సరాలు అంటున్నారు. అయ్యా ఎక్కడుందండి వాక్యంలో? అది చూపెట్టండి అయ్యా అంటే ఒక్కళ్ళు చూపెట్టట్లేదు ఈ నాటికి వరకు. నాకు ఎక్కడుందో వాక్యంలో చూపిస్తే సంతోషం, మనం కూడా నమ్ముదాం, మనం కూడా దాన్ని చెప్తాం ఇతరులకి. వాక్యంలో లేదు, కానీ వారు మాత్రం ఎంతో నిజంగా ఉన్నట్టుగా చెప్పేస్తున్నారు. ఎక్కడుందండి? ఎక్కడ బైబిల్లో ఉందండి అంటున్నారు. చూపెట్టమన్నాం అనుకోండి, బైబిల్ ఇచ్చి అటు ఇటు తిరిగేసి, అయ్యా మరి ఈ బైబిల్లో నేను చూపెట్టలేకపోతే, నా బైబిల్లో అయితే అండర్లైన్ చేసుకుని అంటే అయితే నేను చూపుతున్నా తేలేదని నేను ఇవ్వాలంటున్నారు కొన్నిసార్లు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో లేనివి నమ్మొద్దు, మనం లేనివి ఎవరికి చెప్పొద్దు. ఉన్న వాటిలే నమ్ముదాం, ఉన్న వాటిలే చెబుదాం, కానీ వాక్యాన్ని చెప్పాలి ఇతరులకి. అది మన సొంత ఉద్దేశాలు కాదు, అది ఎవరిదో సొంత ఉద్దేశం. ఏది 7 సంవత్సరాలు విందు అవుతుంది ఆకాశంలో, 7 సంవత్సరాలు భూమి మీద శ్రమ వస్తుంది, అది సొంత ఉద్దేశం, అది వాక్యంలో ఉన్నది కాదు. కనుక ఈ విషయాలు మనం జాగ్రత్తగా ఉండాలి. అయితే ఆ యొక్క యేసుప్రభువు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు మనకి చెప్పింది ఏమిటంటే, ఆ యొక్క పాత నిబంధన గ్రంథంలో ఉన్న వ్యక్తులు, జీవించిన వ్యక్తులు, వారు నిజంగా జీవించిన చరిత్రలో జీవించిన మనుషులు వారు. ఇదేదో కట్టుకథ కాదు, లేకపోతే ఎవరో ఒక నవల్లాగా ఏదో రాసిన ఒక నవల్ లాంటి ఏదో ఊహతో రాసిన మనుషులు లేకపోతే కుటుంబాలు కాదు. నిజంగా ఉన్న మనుషులు నిజంగా జీవించారు. ఉదాహరణకు అబ్రహాం గారి గురించి యేసుప్రభువు వారు యోహాను సువార్త 8 చెప్పారు. అబ్రహాం కంటే నేను ముందున్నాను అన్నారు. అయితే అబ్రహాం అనే ఆయన నిజంగా ఉండేవాడా, లేకపోతే ఇదేదో కల్పించి ఏదో పేరు పెట్టి, ఎందుకంటే ఆ యొక్క నవల్లో, సినిమాల్లో, ఆ సీరియల్లో కూడా వాళ్ళకు కూడా ఏదో పేరు ఉంటుంది, వాళ్ళు కూడా ఏదో ఊరు పెట్టేస్తారు. అలాంటి కల్పించి రాసిన కథ అంటే కాదు. అబ్రహాం నిజంగా జీవించాడు, ఆయన పిల్లలు ఉన్నారు, ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళాడు, అవన్నీ కూడా చారిత్రాత్మకంగా ఈనాటికి కూడా రుజువులు ఉన్నాయి. ఆయన పుట్టి పెరిగిన ఆ గ్రామం పేరు ఊరు, లేకపోతే ఆయన వెళ్ళి బలిపీఠం కట్టింది ఆ యొక్క బేతేలు దగ్గర కట్టాడు, లేకపోతే ఆ యొక్క మొరియా పర్వతం మీద కుమారుడిని దహన బలి ఇచ్చేయడానికి తీసుకెళ్లారు. ఇప్పుడు కూడా ఉన్నాయి ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా. కనుక చారిత్రాత్మకంగా ఉన్న వారు వీరు, అంతేగాని కల్పించిన వారు కాదు. ఏదో మిత్ అంటాం ఇంగ్లీష్లో. అయితే యోనా గారు, ఆ యొక్క యోనా గారు కూడా నిజంగా జీవించారు. 3 రోజులు చేప కడుపులో ఉన్నారు. తర్వాత నినివే వెళ్ళి ఆయన వాక్యాన్ని బోధించారు యోనా గ్రంథంలో. అది కల్పించిన కాదు. ఇంకా చాలామంది ఈనాటికి కూడా దాన్ని ఏమనుకుంటున్నారు, ఇది ఏదో కట్టుకథ, లేకపోతే నోవాహు దినాలు. యేసుప్రభువు చెప్పారు మత్తయి సువార్త 24:38 నోవాహు గురించి. నోవాహు కూడా ఏదో కల్పించిన కథ కాదు, కల్పించిన మాటలు కాదు, లేకపోతే కల్పించిన ఒక కుటుంబం కాదు. నిజంగా జీవించాడు ఆయన, నిజంగా వాడు కట్టాడు. దేవుడు ఆ జలప్రాణుల నుంచి ఆయన్ని, ఆయన కుటుంబాన్ని కాపాడారు. కనుక బైబిల్లో చెప్పబడ్డ విషయాలు చారిత్రాత్మకంగా మనకి రుజువులు ఉన్నాయి ఇప్పుడు. కనుక బైబిల్ అన్నది ఏదో కల్పించి కట్టుకథ కాదు, అది చారిత్రాత్మకంగా జరిగిన విషయాలు. అదే రీతిగా చివరిగా చూసినట్లయితే యేసుప్రభు తర్వాత కాలంలో అపోస్తలులు ఏ రీతిగా ఆ యొక్క వాక్యాన్ని, లేదా పాత నిబంధన అంటున్నాం కదా మనం, దాన్ని ఏ రీతిగా వారు నమ్మారు, ఏ రీతిగా దాన్ని వినియోగించారు అనే విషయం మనం చూసినట్లయితే, అయితే గలతీలకు రాసిన పత్రిక 3:8 గలతీ 3:8 ఏ విధంగా ఉందంటే,
ఆ యొక్క వాక్యము అయితే ఇక్కడ దేవుని స్థానంలో వాక్యం అనే మాట వాడారు. అంటే వాక్యము వారిని పరిశుద్ధులుగా తీర్చును, వాక్యం వారిని పరిశుద్ధులుగా తీర్చును అంటున్నారు. అంటే వాక్యం అంటే దేవుని యొక్క మాటలు తీరుస్తాయి, మనల్ని దేవుని యొక్క మాటలు తీరుస్తాయి. అయితే అదే రీతిగా మనకి అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం ఆ యొక్క 33 నుంచి 36 వరకు ఉన్న వాక్య భాగం. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 33 నుంచి 36 ఉన్న వాక్య భాగంలో మనం చూసినట్లే యాక్ట్స్ చాప్టర్ 13 వర్స్ 33 to 36 చెప్పబడింది ఏంటంటే ఆ యొక్క యేసు ప్రభు వారి గురించి 2వ కీర్తన 2వ కీర్తనలో ఈయన నా కుమారుడు, నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను నేడు. యేసు ప్రభు గారి గురించి చెప్పిన యొక్క ప్రవచనం ఇది ఆయన పట్టుకు మందేశమా కనీసం ఒక 1000 సంవత్సరాల ముందు చెప్పబడ్డ ప్రవచనంలా చెప్పబడిన ఆ కీర్తన అది. అలాగే అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 35, 36 వచనాల్లో చూసినట్లయితే నా యొక్క పరిశుద్ధిని నేను ఆయన శరీరాన్ని కుళ్ళు పట్టనివ్వను అని చెప్పారు. ఇది కీర్తన 16వ కీర్తన 10వ వచనం. కీర్తన 16వ కీర్తన 10వ వచనంలో నా పరిశుద్ధుడిని కుళ్ళు పట్టినాను. అంటే యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత ఆయన శరీరం కుళ్ళు పట్టిపోయిందా? పురుగులు తినేసాయి ఆయన శరీరాన్ని? లేదు, ఆయన లేచిపోయారు మళ్ళీ 3వ దినాన్న. అంటే వాక్యం ఎక్కడ చెప్పబడ్డది? పాత నిబంధనలో. కనుక పాత నిబంధన ఆయన యొక్క జన్మ గురించి, ఆయన యొక్క శ్రమల గురించి, ఉదాహరణకు యెషయా గ్రంథం 53 ఆయన యేసు ప్రభు శ్రమల కొరకు, శిలువ మీద పడ్డ శ్రమలు. తర్వాత ఆయన యొక్క పునరుద్ధానం 16వ కీర్తన 10వ వచనం, అంటే మరలా లేవటం. కనుక పాత నిబంధనలో అనేకమైన విషయాలు ఉన్నాయి. ఉదాహరణకు ఒక ఆయన యొక్క లెక్కలన్నీ కూడా కట్టి, ఒక పండితుడు, బైబిల్ పండితుడు ఈ యొక్క క్రొత్త నిబంధనలో పాత నిబంధనకు సంబంధించిన వాక్యాలు 2688 ఉన్నాయని లెక్క పెట్టాడు ఆయన. 2688 రిఫరెన్స్లు ఉన్నాయి. ఇది పాత నిబంధనకు చెందిన రిఫరెన్స్లు ఎక్కడున్నాయి? క్రొత్త నిబంధనలో. ఉదాహరణకు ప్రకటన గ్రంథంలోనే మనం చూస్తున్నట్టయితే పాత నిబంధనలో ఉన్న ఆ యొక్క కొటేషన్లు లేకపోతే రిఫరెన్స్లు ఆ యొక్క 276 దాకా ఉన్నాయి అంటున్నారు. 276 వరకు పాత నిబంధనలో ఉన్న వాటినే ఇక్కడ ఉటంకించి చూపించారు. అయితే వట్టి యెషయా గ్రంథం నుంచి ఉన్న విషయాలే అనేకమైనవి ఇక్కడ కోట్ చేశారు. అలాగే యేసుప్రభు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆ యొక్క దానియేలు ప్రవక్త చెప్పినట్లుగా మత్తయి సువార్త 24వ అధ్యాయం 15వ వచనం దానియేలు చెప్పినట్లుగా, లేదా మోషే గారి గురించి, వీరందరూ కూడా వారు నిజంగా జీవించిన ప్రజలు ఆ రోజుల్లో వారి గురించి చెప్పారు. దానియేలు ప్రవక్త అని చెప్పారు ఏకంగా యేసుప్రభు వారు. అలాగే ఈ యొక్క శిష్యులు కూడా, అపోస్తలులు కూడా పాత నిబంధన ఎంతో విరివిగా వారు వాడారు. అలాగే రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 17వ వచనంలో చూసినట్లయితే రోమా 9:17, రోమన్స్ చాప్టర్ 9 verse 17 పౌలు గారు అంటున్నారు, వాక్యము ఆ యొక్క ఫరోను ఖండించింది. వాక్యం అంటే దేవుని యొక్క మాట. అంటే దేవుని యొక్క మాటలు దేవుడే ఆ యొక్క ఫరోను ఖండించారు, లేదా ఫరోను శిక్షించారు ఆ యొక్క తెగులు రప్పించి. కనుక ప్రభువారు తన శిష్యులు కూడా ఆ యొక్క పాత నిబంధనకు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. దాని నుంచే వారు బోధించారు, దాన్నే ఉపయోగించి బోధించారు. ఇది ఇప్పుడు మనం క్రొత్త నిబంధన కాలంలో ఉన్నాం, రాకడ కాలంలో ఉన్నాం, ఇది మనకు అవసరమా అనేవారు ఉంటున్నారు. ఖచ్చితంగా అవసరం ఇది. కారణం వాక్యం అంతా కూడా మనం నేర్చుకున్నాం కదా గత వారంలో. 2 పేతురు 1వ అధ్యాయం 19, 20, 21 వచనాలు. 2 Peter chapter 1 verse 19, 20 and 21. ఆల్ స్క్రిప్చర్ అంటే వాక్యం అంతా కూడా దేవుని ద్వారా ప్రేరేపింపబడి, పరిశుద్ధాత్మని ద్వారా ప్రేరేపింపబడి ఇవ్వబడింది. వాక్యం అంతా కూడా అది మన కొరకు, మన పిల్లల కొరకు, మనం ప్రభువులో నడవటానికి. కనుక దేవుని బిడ్డలారా, యేసుప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు, అలాగే తన యొక్క శిష్యులు కూడా యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత పాత నిబంధన గురించి ఎంతో చక్కగా ఆ వాక్యాలు ఎత్తి చూపించి దాన్ని విరివిగా వాడారు. మనం కూడా వాడాలి. ఉదాహరణకు పేతురు గారు పెంతుకొస్తు దినాన్న దేని నుంచి ప్రసంగం చేశారు? దేని గురించి? యోవేలు ప్రవచనం. యోవేలు చెప్పినట్లుగా పెంతుకొస్తు దినం అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం. అది యోవేలు 2వ అధ్యాయం ఆ యొక్క
28, 29, 30 వచనాలు దాని గురించి బోధించారు. యోవేలు చెప్పినట్లుగా జరుగుతుంది, ఈ ప్రవచనం నెరవేరుతుంది, మీ పరిశుద్ధాత్మను పొందాం అని చెప్పారు. కనుక శిష్యులు ఎంతో దాన్ని పాత నిబంధనని ఉపయోగించారు. పౌలు గారు కూడా ఆ యొక్క ఉదాహరణకు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఆ యొక్క విశ్వాసుల జాబితా ఏబేలు నుంచి మొదలెట్టారు. ఏబేలు తర్వాత ఆ యొక్క హానోకు, నోవా, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, అలాగే మోషే గారు, తర్వాత ఇంకా అనేక మంది పాత నిబంధన భక్తులు, విశ్వాసులు అని వారి గురించి బోధించారు. కనుక అపోస్తలులు కూడా పాత నిబంధన విడిచిపెట్టేయలేదు, పాత నిబంధనను బోధించారు. మనం కూడా పాత నిబంధన మరియు క్రొత్త నిబంధన సందర్భాన్ని బట్టి రెండు కూడా మనం వాడాలా, ఉపయోగించాలా, రెండు కూడా ప్రాముఖ్యం. ఒకవేళ పాత నిబంధన విడిచిపెట్టేసినట్లయితే మనకి అనేక విషయాలు మనకి అందుబాటులో ఉండవు, అనేక విషయాలు కోల్పోతాం. కనుక రెండాటిని కూడా, వాక్యం అంతటిని కూడా మనం యేసుప్రభు ఏ రీతిగా దాన్ని అర్థం చేసుకున్నారు, యేసుప్రభు ఏ రీతిగా దాన్ని పాటించారు, ఏ రీతిగా బోధించారు, ఆ రీతిగా తర్వాత అపోస్తలైన వారు ఏ రీతిగా దాన్ని అర్థం చేసుకున్నారు, ఏ రీతిగా వారు కూడా పాత నిబంధన అంటే వారికి అందుబాటులో ఉన్నది ఆ రోజుల్లో, అది ఇప్పుడు మనకు రెండు అందుబాటులో ఉన్నాయి కాబట్టి రెండాటిని కూడా వాడాలి మనం. అలా చేసి ఈ కడవరి కాలంలో ప్రభు బిడ్డలుగా జీవిద్దాం, ధన్యులు అవుదాం. కనుక యేసు ప్రభు మరి యొక్క శిష్యులు వారి యొక్క అవగాహన దేని నిమిత్తం, వాక్యం, ఆ పాత నిబంధన, దాన్ని వట్టి వింటమే కాదు, దాన్ని అనుసరించాలి మనం. అటువంటి కృప మనందరికీ కలగాలని నేను కోరుకుంటున్నాను. అటువంటి కృప నీకు కావాలన్నట్లయితే నాతో ఏకీవించి ప్రియ సోదరి సోదరుడా మీ కొరకు ప్రార్థిస్తాను. ముఖ్యంగా ఈ యొక్క సమయాల్లో, ఈ యొక్క లాక్డౌన్ సమయంలో మనం ఇంటి నుంచి బయటకు వెళ్ళే అవకాశాలు లేవు, ఆరాధనకు కూడా ఆలయాలకు వెళ్ళే అవకాశాలు లేవు మరి కొద్ది వారాలు. అయితే ఈ యొక్క ఆన్లైన్లోనే మీకు తెలిసిన వారికి, అయితే మీ స్నేహితులకు వీటిని షేర్ చేసి, ఆ యొక్క ఏది వాడితే అది, ఆ యొక్క సామాజిక మాధ్యమాలు, ఆ ఫేస్బుక్ వాడుతున్నారా లేకపోతే ట్విట్టర్ ఏది వాడితే అది, దానిలో ప్రభు గురించి మీకు తెలిసిన విషయాలు ఇతరులతో పంచుకోండి. కొంతమంది అయినా దాన్ని దీవించబడి వారు ప్రభు దగ్గరికి వస్తారు. తర్వాత మీరు నేర్చుకుంటున్న ఈ విషయాలు మా కొరకు, మా యొక్క కుటుంబాల కొరకు ప్రార్థించండి. ఇక్కడ పూనాలో కూడా చాలా తీవ్రంగా ఉంది కరోనా. అయితే దేవుని యొక్క కాపుదల మా అందరికీ కూడా ఈనాటి వరకు అనుగ్రహించారు. అలాగే మీ ప్రాంతాల్లో కూడా చాలా ఎక్కువగా ఉంది. కొంతమంది విదేశాల నుంచి ఫోన్ చేస్తున్నారు, వారు కూడా మీ యొక్క కార్యక్రమాలని చూస్తున్నామని చెప్తున్నారు. అయితే ఒకరన్నారు, అయ్యా ఈ లాక్డౌన్ సమయంలో మరి ఆరాధనకి వెళ్ళలేకపోతున్నాం, ఇంటి దగ్గరే ఉండి ఈ యొక్క పాఠాలని వింటున్నాం. మేము కొన్నిసార్లు 3-4 సార్లు వింటున్నాం ఇదే పాఠాన్ని, అంటే ఈ యొక్క లెసన్ని అంటున్నారు. దేవుని స్తోత్రం. మీరు వింటమే కాకుండా ఇతరులతో కూడా, ఒకవేళ కొంతమంది ఉంటారు కదా మీ స్నేహితులు, మీకు తెలిసిన వారు, వారితో కూడా ఆన్లైన్లో పంచుకోండి. మరి ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళలేము కనుక, వెళ్ళటానికి వీల్లేదు కనుక, వెళ్ళకూడదు కనుక ఆ యొక్క ప్రభుత్వ ఆదేశాలకు మనం లోబడుతూ మనం కావాల్సిన యొక్క ప్రికాషన్స్ అంటున్నాం, అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ప్రభువులో మనం ఎదుగుదాం. అయితే మీరు ఎవరైనా సరే ఈ యొక్క టెక్నాలజీ వాడుతున్న వారు ఉంటున్నారు, ప్రతి సాయంత్రం మన భారత కాలమాన ప్రకారం, ఇండియన్ స్టాండర్డ్ టైం, ఇండియా టైం ప్రకారంగా సాయంత్రం 8 గంటలకి ఇంగ్లీష్లో బైబిల్ స్టడీ చెప్తున్నాం రోజు. అలాగే తెలుగులో కూడా బైబిల్ స్టడీ చెప్తున్నాం. అంటే ఇప్పుడు చెప్తున్న ఈ పాఠం కాదు సుమా, వేరే విషయాలు, ముఖ్యంగా కడవరి కాలంలో జరిగే విషయాలు నేను వివరిస్తున్నాను ఆన్లైన్లోనే. వాటిని త్వరలో ఫేస్బుక్లో, తర్వాత మన యూట్యూబ్ ఉంది, మీలో కొంతమందికి తెలుసు, ప్రొఫెసర్ శరత్ బాబు, మన యూట్యూబ్ పేరు ప్రొఫెసర్ శరత్ బాబు. దానికి వెళ్ళినట్లయితే, దానికి లాగ్ అయినట్లయితే ఈ యొక్క విషయాలు అక్కడ కూడా మీరు నేర్చుకోవటానికి, లేకపోతే దాన్ని చూడటానికి, వినటానికి అవకాశం ఉంది. ఈ విషయాలు గుర్తుంచుకోండి, మా కొరకు ప్రార్థించండి, మీ కొరకు కూడా ప్రార్థిస్తాం. ఎటువంటి ప్రార్థన అవసరాలు ఉంటే మరి ఆ యొక్క వాట్సాప్లో నాకు తెలియజేయండి, మీ కొరకు ప్రార్థిస్తాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన, మీ యొక్క వాక్యం ఎంతో ప్రాముఖ్యమైనది, పాత నిబంధన క్రొత్త నిబంధన కూడా. చాలామంది ఈ యొక్క కడవరి కాలంలో పాత నిబంధన అక్కర్లేదని ఎంతోమంది చెప్తున్నారు తండ్రి. ఆ యొక్క నాయన శోధనలో మేము పడిపోకుండా, ఆ యొక్క నాయన తప్పుడు బోధలు మేము నమ్మకుండా, మీరు లోకంలో ఉన్నప్పుడు మీ యొక్క శిష్యులు కూడా పాత నిబంధన ఎంతో విరివిగా వాడారు, బోధించారు.
మేము కూడా ఈ కడవరి కాలంలో పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో ఉన్న విషయాలు తెలుసుకోవటానికి, నమ్మటానికి, ఇతరులకు వారిని చెప్పడానికి మీ కృప మాకు దయచేయమని, వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని, వారి కుటుంబాన్ని, ముఖ్యంగా ఈ కష్టకాలంలో మీ కృపాసన్నిధి మెండుగా అనుగ్రహించి నడిపించవలసిందని దీవించమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, వచ్చేవారు మళ్ళీ మనం కలుసుకునే ప్రకారం ఆ యొక్క కలుసుకునే ఈ యొక్క ఆన్లైన్లో మరలా కలుసుకునే పర్యంతం దేవుని యొక్క శాంతి, సమాధానం, కాపుదల, ఆయన నడుపుదల. అదే రీతిగా అనేక మందికి ఎన్నో కొరతలు ఉన్నాయి, ఈ యొక్క లాక్డౌన్ వలన ఎన్నో సవాళ్ళు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రభు తీర్చగలరు. ప్రభు మీద ఆధారపడదాం. ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.